హలో ఫ్రెండ్స్, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో. అయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే నేను కూడా సొంతంగా మనీ ఎర్న్ చేసుకోవాలి అనే ఆశ అయితే చాలా మందికి ఉంటది. అలాంటి వాళ్ళకు ఇంట్లో నుంచే ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే ఉందండి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మీషో యాప్ అయితే ఉంటది. ఈజీగా మనం షాపింగ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరి మొబైల్లో అయితే మీషో యాప్ ఉంటుంది కదా. అదే మీషో యాప్ నుంచి మనం ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవడమే కాదు, రీసేలింగ్ చేసి అయితే ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రీసేలింగ్ ఎలా చేయాలి మరి? అది పెద్ద కష్టమేమీ కాదండి, చాలా ఈజీ. నేను చెప్పిన తర్వాతనైతే ఇంత ఈజీనా అని అనుకుంటారు మీరు. దీనికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏవేవో వెబ్సైట్స్ కి వెళ్ళి అయితే వెతకాల్సిన అవసరం కూడా లేదండి. మీషో యాప్ గురించి తెలిస్తే మనం ఈజీగా రీసేలింగ్ చేసి అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఆ రీసేలింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా, చూసేయండి. మీ మొబైల్లో మీషో లేనట్లయితే కనుక ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి మీషో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇంకా మెయిల్ ఐడి ఇచ్చి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా మనం ఆర్డర్ చేసుకోవడం, రీసేలింగ్ చేసుకోవడమే ఉంటది. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా రీసేలింగ్ ఎలా చేయాలి అనేది. మీకైతే పిన్ టు పిన్ అయితే చూపిస్తానండి. ఒకసారి అయితే చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే కనుక రీసేలింగ్ ఎలా చేయాలి అనేది మీకైతే డీటెయిల్ గా అర్థమైపోతుంది. అది ఎలాగో అనేది చూసే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీషో లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఇంకా నా దగ్గరనైతే మీషో యాప్ ఉందండి. మీషో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్, కేటగిరీస్, మాల్, షాపింగ్, లైవ్ షాప్, మై ఆర్డర్స్, ఇవన్నీ మనకి ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్ గా మీషో ఓపెన్ చేయగానే హోమ్ ఉంటది కదా, హోమ్ నుంచి మనం లైక్ చేసి ఇంకా విష్ లిస్ట్ లో పెట్టుకుంటాం కదా, ప్రోడక్ట్స్ గానీ సారీస్ ఏవైనా కూడా ఉంటాయి కదా. మనకు విష్ లిస్ట్ లో లేనట్లయితే కనుక ఇందులో సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్నట్లయితే కనుక రేటింగ్ ఇవన్నీ చూసి మనం లైక్ చేసుకొని పిక్చర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే స్క్రీన్ షాట్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ విష్ లిస్ట్ లో ఒక శారీ అయితే పెట్టుకున్నా. ఆ శారీని నేను ఇప్పుడు రీసేలింగ్ చేసి మీకు చూపిస్తా. నేను ఒక బ్లాక్ శారీ లైక్ చేసి పెట్టానండి. ఈ బ్లాక్ శారీని నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ చేసుకుంటా. ఈ స్క్రీన్ షాట్ చేసుకున్న పిక్చర్ ని ఫేస్ కనిపించకుండా హైడ్ చేసి క్రాప్ చేసుకోవాలి. ఇలా క్రాప్ చేసుకున్న దాన్ని సేవ్ చేసుకోవాలి. ఇలాగే ఈ పిక్చర్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే స్క్రీన్ షాట్ చేసుకోవాలి. స్క్రీన్ షాట్ చేసుకున్నవన్నీ కూడా ఫేస్ అయితే కనిపించకూడదు, కోడ్ కనిపించకూడదు. కోడ్ ఇంకా ఫేస్ కనిపించకుండా ఇలాగైతే క్రాప్ చేసుకొని సేవ్ చేసుకున్నామంటే ఇప్పుడు ఈ పిక్చర్స్ అన్ని మనం స్క్రీన్ షాట్ చేసుకుని క్రాప్ చేసుకున్న పిక్చర్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి. ఆ గ్యాలరీ నుంచి మనం మన వాట్సాప్, ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నిట్లో కూడా అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్నట్లయితే కనుక మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ శారీ కావాలంటే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్, అడ్రస్ అన్ని డీటెయిల్స్ కూడా తీసుకొని వాళ్ళకైతే రీసేల్ చేయాలి. అది ఎలా రీసేలింగ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాం. ఈ శారీ కింద బై నౌ ఉంది కదా, ఈ బై నౌ ని క్లిక్ చేస్తే మనమైతే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే రీసెల్లింగ్ కూడా చేయొచ్చు. అడ్రస్ ఇవ్వమని అడుగుతుంది. అడ్రస్ ఇవ్వమన్నప్పుడు మన అడ్రస్ అయితే ఇవ్వకూడదండి. మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఇవన్నీ అడ్రస్లు అయితే సేవ్ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ నాకు ఇప్పుడు అవసరం లేదు. నేను వేరే వాళ్ళకి సేల్ చేయాలి కాబట్టి యాడ్ న్యూ అడ్రస్ కి వెళ్ళాలి. ఎవరికైతే మనం సేల్ చేస్తున్నామో వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్ని అయితే ఇవ్వాలి. యాడ్ న్యూ అడ్రస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఎవరికైతే రీసేల్ చేస్తున్నామో వాళ్ళ పేరు అయితే ఎంటర్ చేయాలి, మనది కాదండి. అడ్రస్ ఏ అడ్రస్ కి అయితే పంపిస్తామో వాళ్ళ పేరు ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను ఖుషి అని టైప్ చేస్తున్నా. ఇంకా ఫోన్ నెంబర్, ఇక్కడ హౌస్ నెంబర్, రోడ్ నేమ్, ఏరియా, కాలనీ, పిన్ కోడ్, సిటీ, స్టేట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అడ్రస్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నేనైతే అడ్రస్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి నాకైతే ఇలా కనిపిస్తుంది. లేదు అంటే అడ్రస్ అయితే సేవ్ అయిపోతుంది. అడ్రస్ ఇచ్చినామంటే అడ్రస్ అయితే సేవ్ అయిపోతుంది. ఇంకా దీన్ని అయితే బ్యాక్ వెళ్ళిపోయి నేను నా దగ్గర ఉన్న అడ్రస్ కి సేల్ చేస్తున్నా. ఇందులో నుంచి నేను ఒక అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెలివరీ టు దిస్ అడ్రస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకైతే
అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ చూపించిన తర్వాత కంటిన్యూ చూపిస్తుంది. కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసామంటే క్యాష్ ఆన్ డెలివరీ, పే ఆన్లైన్, ఇంకా ఐసిఐసి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మనం అయితే సిఓడి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. సిఓడి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రీసేలింగ్ ద ఆర్డర్, అలాగే ప్రైస్ డీటెయిల్స్ 1 ఐటమ్ ఇవి ఉన్నాయి కదా. మనం రీసేల్ చేస్తున్నాం కాబట్టి రీసేలింగ్ ఆర్డర్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నో ఎస్ అని ఉంది కదా, ఎస్ అని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేసిన తర్వాత మనం ఎంతైతే అమౌంట్ అనుకుంటున్నామో దాన్ని అయితే ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ చూడండి 870 రూపీస్ కదా ఇది ఉంది. 870 రూపీస్ కి నేను 980 రూపీస్ అయితే పెడుతున్నా. 980 రూపీస్ అంటే 110 రూపీస్ అయితే నాకు వస్తుంది. ఈ 110 రూపీస్ మనం పంపించిన సారీ రిటర్న్ చేయకపోతే మన అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా 980 క్లిక్ చేసినాం కదా, 980 పెట్టేసిన తర్వాత కంటిన్యూ నొక్కాలి. కంటిన్యూ నొక్కిన తర్వాత ప్లేస్ ఆర్డర్, మనం ఆర్డర్ డీటెయిల్స్ అయితే ఇచ్చినాం కదా, అదే డీటెయిల్స్ కి అయితే ఆర్డర్ వెళ్ళిపోతుంది. ప్లేస్ ఆర్డర్ ని క్లిక్ చేయాలి. సేల్ అయిపోయింది. ఈ ఆర్డర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత రివ్యూస్ ఇస్తారు. మన ఫోన్ నెంబర్ కాదు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. మనం అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మీషోకి వెళ్ళి ఇమేజెస్ అన్ని కూడా స్క్రీన్ షాట్ చేసుకొని ఫేస్ ఇంకా అన్ని కూడా హైడ్ చేసి సారీ మాత్రమే కనిపించేలాగా వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాలో, యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ శారీ కావాలి అనుకుంటే మనం అయితే రీసేల్ చేయొచ్చు. మనం పెట్టిన అమౌంట్ లో నుంచి శారీ ప్రైస్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ అయితే వాళ్ళు తీసేసుకొని మిగిలిన అమౌంట్ అయితే మనకు అకౌంట్ లోకి వేసేస్తారు. చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి. మీషో, మన మొబైల్లో ఉన్న మీషో నుంచి మనం అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. కావాల్సినంత అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా చాలా ఈజీ కదా, చాలా మందికి యూజ్ అవుతుంది. ఇదైతే ఇంట్లో ఉండి ఆడవాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రోడక్ట్ అయితే తక్కువ ప్రైస్ లో మీషోలో మాత్రమే ఉంటాయండి. ప్రతి ఒక్క దగ్గర మీషో యాప్ ఉంటది. చాలా మంది కూడా మీషో నుంచి అయితే షాపింగ్ చేస్తారు. మనం డబ్బులు పెట్టి షాపింగ్ చేసుకోవడమే కాదు, అదే మీషోలో రీసేలింగ్ చేస్తూ అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఎంత సేల్ చేయాలనుకుంటే అంత సేల్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మన ప్రోడక్ట్ కాదు, మనం పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు. మీషోలో ఉన్న ప్రోడక్టే మనం సేల్ చేస్తున్నాం. మనం సేల్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకైతే మనీ వస్తుంది. అలాగే మనం సేల్ చేసినందుకు మనకు కొద్దిగా మనీ వస్తుంది. ఇదైతే మీకు అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఇంకా రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా రీసేలింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు, మనీ ఎర్న్ చేసుకుంటారు. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.